హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ sudhakar bogam. వెల్కమ్ టు Tuts. ఈ వీడియోలో SQL లో జాయింట్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, డిగ్రీ ఎగ్జామ్స్ కానీ, బీటెక్ ఎగ్జామ్స్ కానీ జాయింట్స్ పైన DBMS లో SQL లో కంపల్సరీగా లాంగ్ క్వశ్చన్ అనేది అడుగుతాం. ఓకే, అట్లాగే మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ జాయింట్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతాం. బట్ వాట్ అబౌట్ జాయింట్? ఫస్ట్ డెఫినేషన్ చూసినట్లయితే జాయింట్స్ ఆర్ యూజ్డ్ టు ఫెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. అట్లాగే జాయింట్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ 2 or more టేబుల్స్ విత్ ఏ కామన్ కాలమ్ ఇంటూ ఏ సింగిల్ సెట్ ఆఫ్ రికార్డ్స్. ఏమర్థం కాదు. సో జాయింట్స్ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు అవసరం? జాయింట్స్ అనేది మనకు ఎక్కడ యూజ్ అవుతుంది? ఒకసారి ఈ 2 టేబుల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ STD టేబుల్ ఉంది, అలాగే కోర్స్ టేబుల్. డిస్ప్లే స్టూడెంట్ నేమ్, కోర్స్ నేమ్, హూజ్ రూల్ నెంబర్ ఇస్ 2. రూల్ నెంబర్ 2 వాడి నేమ్ అట్లాగే కోర్స్ నేమ్ నేను చూద్దాం అనుకుంటున్నాను. మరి చూడాలంటే ఎలా? నేమ్ వచ్చేసేమో STD టేబుల్ ఉంది, కోర్స్ నేమ్ వచ్చేసేమో కోర్స్ టేబుల్ ఉంది. అంటే 2 టేబుల్స్ లో ఉంది డేటా. మరి ఎలా వస్తుంది అంటే డైరెక్ట్ గా రాదు. మనం ఏదైనా డిస్ప్లే చేస్తే ఏదైనా ఒక టేబుల్లో ఉన్న డేటాని మాత్రం మనం డిస్ప్లే చూసుకోవచ్చు. బట్ 2 టేబుల్స్ లో నుండి డేటాని పికప్ చేయాలన్నప్పుడు గో ఫర్ జాయింట్స్. సో జాయింట్స్ కాన్సెప్ట్ వచ్చేసి మోర్ దెన్ వన్ టేబుల్స్ లో నుండి డేటాని మనం పికప్ చేసుకోవచ్చు, అంటే రిట్రీవ్ చేసుకోవచ్చు, ఫెచ్ చేసుకోవచ్చు. అదే డెఫినేషన్ రాస్తా ఉన్నాను. జాయింట్స్ ఆర్ యూజ్డ్ టు ఫెచ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ నుండి డేటాని పికప్ చేయాల్సి వచ్చినప్పుడు, రిట్రీవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు గో ఫర్ జాయింట్స్ కాన్సెప్ట్. ఇంకా డెఫినేషన్ రాయాలనుకుంటే జాయింట్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ 2 or more tables with a common column into a single set of records. ఈ విధంగా కూడా మనం డెఫినేషన్ రాసుకోవచ్చు. మరి ఇక్కడ టైప్స్ ఏముందో చూద్దాం. అంటే బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ మనం రిట్రీవ్ చేసే డేటా డిఫరెంట్ వేస్ లో ఉండొచ్చు. సో వాటిని మనం పికప్ చేసుకోవాలంటే వాటి కోసం మనకు టైప్స్ ఆఫ్ జాయింట్స్. మరి ఇక్కడ ఏమేమి టైప్స్ ఉన్నాయి జాయింట్స్ ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇన్నర్ జాయింట్. దీన్ని మనం ఈక్వి జాయిన్ అని కూడా అనొచ్చు. ఈక్వి జాయిన్ అన్నా ఇన్నర్ జాయిన్ అన్నా సేమ్ కాన్సెప్ట్. సింపుల్. దీనికి డయాగ్రామ్ పట్టుకున్నట్లయితే మీకు ఈజీగా రాయచ్చు. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఇదొక టేబుల్ అనుకోండి. ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుందంటే 2 టేబుల్స్ లో మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అంటే 2 టేబుల్స్ లో మ్యాచింగ్ రికార్డ్స్ కావాలన్నప్పుడు గో ఫర్ ఇన్నర్ జాయిన్. దాన్ని మనం ఈక్వి జాయిన్ అంటాం. సో దాని డెఫినేషన్ చూసినట్లయితే ఏ జాయిన్ ఇన్ విచ్ జాయినింగ్ కండిషన్ ఈస్ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ బిట్వీన్ వాల్యూస్ ఇన్ ది కామన్ కాలమ్. సో 2 టేబుల్స్ లో కామన్ కాలమ్ బేస్ చేసుకొని ఈక్వల్ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేసి చూపిస్తాం. ఓకే, ఇక్కడ మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి. STD టేబుల్ ఉంది, కోర్స్ టేబుల్ ఉంది. రెండు అజంప్షన్ చేసుకున్నాం. ఈ 2 టేబుల్స్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాదు. ఇక్కడ చూడండి. సెలెక్ట్ SName CName ఫ్రమ్ STD ఇన్నర్ జాయిన్ కోర్స్ ఆన్ std.cid ఈక్వల్ టు course.cid. అంటే కామన్ కాలం కంపల్సరీగా ఉండాలి. సో 2 టేబుల్స్ లో కామన్ కాలం ఉంటేనే మనం జాయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి. STD టేబుల్లో కోర్స్ టేబుల్లో కామన్ కాలం ఏముంది అంటే CID. ఇక్కడ CID ఉంది, ఇక్కడ CID. సో ఆ CID ని మనం మ్యాచ్ చేయాలి. సో std.cid ఈక్వల్ టు course.cid. అప్పుడు మనకు మ్యాచ్ అవుతుంది. మనం ఇక్కడ యూజ్ చేసేది ఇన్నర్ జాయిన్ కాబట్టి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. మరి ఇక్కడ దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది మనకు అంటే std.cid అంటే ఈ కాలము, course.cid అంటే ఈ కాలము. ఈ రెండింటిలో మ్యాచింగ్ రికార్డ్స్ ఏమి ఉంది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. రెండు మ్యాచ్ అయినప్పుడు ఈ నేమ్ ఏంటి రోబో, ఈ కోర్స్ ఏంటి సి, అంటే రోబో సి వస్తుంది. అలాగే 20 ఇందులో ఉన్న 20 లేదు, అది రాదు. నెక్స్ట్ 30 మ్యాచ్ అయ్యింది. సో 31 నేమ్ ఏంటి చిట్టి, వాడి కోర్స్ ఏంటి జావా, అంటే రోబోసి చిట్టి జావా అనేసి అవుట్పుట్ అయితే మనకు. ఓకే, ఈ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయిన తర్వాత వీటి అవుట్పుట్ ఏమొస్తున్నాయి కూడా నేను డ్రా చేసి చూపిస్తాను. ఓకే, ఇది మనకు ఇన్నర్ జాయింట్, అంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ నాన్ ఈక్వి జాయింట్. ఈక్వి జాయింట్ కి కంప్లీట్ గా ఆపోజిట్. చూడండి ఏం రాస్తున్నాను. A join in which the joining condition is based on non-equality between values in the common column. అంటే నాకు నేమో ఈక్వల్ గా ఉన్న రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు అన్మ్యాచ్డ్ రికార్డ్స్ 2 టేబుల్స్ లో అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఒకవేళ నీకు కావాలన్నప్పుడు గో ఫర్ నాన్ ఈక్వి జాయిన్. ఓకే, ఒక చిన్న డయాగ్రామికల్ పార్ట్ చూసినట్లయితే ఇది దీనికి సంబంధించిన డయాగ్రామ్. ఇక్కడ చూడండి. ఇది లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ టేబుల్ అనుకుందాం. దీనికి మనం నాన్ ఈక్వి జాయిన్ అప్లై చేసినప్పుడు ఏమొస్తుందంటే ఓన్లీ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి, మ్యాచింగ్ రికార్డ్స్ అనేవి కావు. ఎగ్జామినేషన్ లో మీరు డెఫినేషన్, డయాగ్రామ్, ఎగ్జాంపుల్ ప్రతి దానికి రాసేయండి, మీకు ఫుల్ మార్క్స్ పడుతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన డయాగ్రామ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. చూడండి. సెలెక్ట్ SName CName ఫ్రమ్ STD course where std.cid నాట్ ఈక్వల్ టు course.cid. ఈక్వల్ అంటేనేమో ఈక్వల్ రికార్డ్స్ వస్తాయి, నాన్ ఈక్వల్ అంటే అన్మ్యాచ్డ్ రికార్డ్స్ వస్తాయి, నాట్ ఈక్వల్ రికార్డ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, std.cid అంటే ఇది, course.cid అంటే ఇది. 10 మ్యాచ్ అయింది, ఆ రికార్డ్ రాదు. నెక్స్ట్ 10-30 మ్యాచ్ అయింది, ఆ రికార్డ్ వస్తుంది. 10-40 అన్మ్యాచ్ రికార్డ్, అది వస్తుంది. నెక్స్ట్ 20 లేవు కాబట్టి 20 to 10 వస్తుంది. 20, 10, 20, 30, 20, 40
ఆ రికార్డ్ కంప్లీట్ గా వస్తాయి. అట్లాగే 30 10 అన్మ్యాచ్ రికార్డ్ వస్తుంది. 30 మ్యాచ్ రికార్డ్ రాదు. 30 40 అన్మ్యాచ్ రికార్డ్ వస్తుంది. సో వీటికి సంబంధించిన అవుట్పుట్ కూడా నేను కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత అది డ్రా చేసి ఇది నాన్ ఈక్వి జాయిన్. అట్లాగే లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటో చూద్దాం. It gives records from left table even if there are no matching values in the right table. ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ జాయిన్ కంపల్సరీగా క్వశ్చన్ దగ్గర ఏం లేదు, సింపుల్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నప్పుడు లెఫ్ట్ టేబుల్లో కంప్లీట్ రికార్డ్స్ వస్తాయి, రైట్ టేబుల్లో ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఓకే. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ ఎస్ నేమ్ కామా సి నేమ్ ఫ్రమ్ std left to join course on std.cad equal to course.cad. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఇది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ టేబుల్లో కంప్లీట్ రికార్డ్స్ వస్తాయి, బట్ రైట్ టేబుల్లో ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఈ డయాగ్రామ్ పట్టుకున్నాం అంటే మొత్తం రాస్తాం. మరి ఇక్కడ ఏది లెఫ్ట్ టేబుల్, ఏది రైట్ టేబుల్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే మనం రాసే కండిషన్ లోనే ఉంటుంది. మనం తీసుకునే ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ ఎస్ నేమ్ సి నేమ్ ఫ్రమ్ std లెఫ్ట్ టు జాయిన్ అన్నాం అంటే std అనేది లెఫ్ట్ టేబుల్. సో లెఫ్ట్ జాయిన్ కు ముందు ఏదైతే రాస్తామో ఆ టేబుల్ కంప్లీట్ గా వస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ లో కోర్స్ టేబుల్ కాబట్టి అందులో మాత్రం ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తుంది. అంటే ఇప్పుడు కంప్లీట్ ఎస్టీడీ టేబుల్ వస్తుంది, తర్వాత కోర్స్ టేబుల్ లో ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్. 10 మ్యాచ్ అయింది, ఈ రికార్డ్ వస్తుంది. 20 లేదు, అది రాదు, నల్ వస్తుంది. అక్కడ 30 మ్యాచ్ అయింది, 30 రికార్డ్స్. ఆ విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ కూడా మనం చూద్దాం ముందు. నెక్స్ట్ రైట్ అవుటర్ జాయిన్ అర్థమైపోయింది. కంప్లీట్ రైట్ టేబుల్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ లో ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తుంది. అది మన డెఫినేషన్ రాస్తే అయిపోతుంది. ఇట్ గివ్స్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ నో మ్యాచింగ్ వాల్యూస్ ఇన్ ది లెఫ్ట్ టేబుల్. దీనికి సంబంధించిన డయాగ్రామ్. రైట్ టేబుల్ కంప్లీట్ వస్తుంది, లెఫ్ట్ టేబుల్ లో మాత్రం ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తుంది. దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే సెలెక్ట్ ఎస్ నేమ్ సి నేమ్ ఫ్రమ్ std రైట్ జాయిన్ కోర్స్ ఆన్ std.cad ఈక్వల్ టు course.cad. అంటే కంప్లీట్ కోర్స్ టేబుల్ ఇస్తే అవుతుంది, బట్ std టేబుల్ లో మాత్రం ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్. ఏమైంది వాటి దగ్గర నల్ వాల్యూ స్టోర్ అయింది. ఆ విధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తాం. ఇక్కడ లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. సో జాయిన్ ముందు లెఫ్ట్ ఏం పెడుతున్నాము, రైట్ ఏం పెడుతున్నాము, దాన్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది వస్తాం. అట్లాగే ఫుల్ అవుటర్ జాయిన్ మరి ఇక్కడ ఏమంటున్నాం చూడండి. ఇట్ గివ్స్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ టేబుల్. అంటే కంప్లీట్ గా లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్ మొత్తాన్ని కంబైన్ చేస్తే ఫుల్ అవుటర్ జాయిన్. చూడండి డయాగ్రామిటికల్ పార్ట్ ఇది దీనికి సంబంధించిన డయాగ్రామ్. మొత్తం లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్ మొత్తం కంప్లీట్ గా వస్తుంది. ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఎస్ నేమ్ సి నేమ్ ఫ్రమ్ std ఫుల్ జాయిన్ కోర్స్ ఆన్ std.cad ఈక్వల్ టు course.cad. అంటే కంప్లీట్ గా స్టూడెంట్ టేబుల్, కోర్స్ టేబుల్ మొత్తం వచ్చేస్తాయి. అంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్ మొత్తాన్ని మిక్స్ చేస్తే మనకు ఫుల్ అవుటర్ జాయిన్. దీనికి సంబంధించిన అవుట్పుట్ కూడా నేను రాస్తాను ముందు. నెక్స్ట్ కార్టెసియన్ ప్రొడక్ట్ జాయిన్ అంటే ఏంటో చూద్దాం. ఏ జాయిన్ ఇన్ విచ్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఆల్ ది రోస్ ఆఫ్ ఫస్ట్ టేబుల్ విత్ ఈచ్ రో ఆఫ్ ది సెకండ్ టేబుల్. అంటే ఇక్కడ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ ఉన్న ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ అది రావాలనుకోండి. సో దానికోసం కార్టెసియన్ ప్రొడక్ట్ జాయిన్ అనేది. ఓకే, సో దీని ఎక్కడ రాస్తాం ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ ఎస్ నేమ్ సి నేమ్ ఫ్రమ్ std కామా కోర్స్. ఇక్కడ కండిషన్ పెట్టాలి. అంటే ఇక్కడ అన్మ్యాచ్ రికార్డు, లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, నాన్ ఈక్వల్ జాయిన్ ఇట్లాంటివి ఏమి ఉండవు. కంప్లీట్ ఎన్ని కాంబినేషన్స్ ఉంటే అన్ని కాంబినేషన్స్ మనకు అవుట్పుట్ అనేది వస్తాం. ఇక్కడ std టేబుల్లో కామన్ కాలం ఏంటి CAD, కోర్స్ టేబుల్లో CAD. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుని ఆల్ పాసిబుల్ కాంబినేషన్. ఫస్ట్ 10 తో 3 రికార్డ్స్, 20 తో 3 రికార్డ్స్, 30 తో 3 రికార్డ్స్, అంటే టోటల్లీ 3 into 3 9 రికార్డ్స్. ఆ విధంగా మన కార్టెసియన్ ప్రొడక్ట్ జాయిన్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ జాయిన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. దీని గురించి నేను సపరేట్ గా కూడా వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా మీకు దీని ఏమన్నా రికర్సివ్ జాయిన్ కూడా అంటాం. చూడండి ఏమంటున్నాను. ఇట్ ఈస్ ఎ జాయిన్ ఇన్ విచ్ ఏ టేబుల్ ఈస్ జాయిన్డ్ టు ఇట్ సెల్ఫ్ వేర్ జాయినింగ్ కండిషన్ ఈస్ బేస్డ్ ఆన్ కాలమ్స్ ఆఫ్ ఏ సేమ్ టేబుల్. అంటే ఒక టేబుల్ ను ఆ టేబుల్ తోనే జాయిన్ చేయడం. అంటే ఒక టేబుల్ ఉంది, దాన్ని అజంప్షన్ చేసుకోవాలి ఇంకో టేబుల్ ఉందని చెప్పేసి. ఆ రెండు టేబుల్ ని జాయిన్ చేస్తే అట్లా అజంప్షన్ చేసుకుని ఆ టేబుల్స్ ని ఆ టేబుల్ తోనే జాయిన్ చేస్తే దాన్నే సెల్ఫ్ జాయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ టేబుల్ ఉంది అనుకోండి. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, మేనేజర్ ఐడి ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే డిస్ప్లే ఎంప్లాయీ నేమ్, ఇట్స్ మేనేజర్ నేమ్. ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే చేయాలి, వాడి మేనేజర్ నేమ్ డిస్ప్లే చేయాలి. సో అటువంటి సిచ్యువేషన్ లో మనకు అక్కడ ఉన్న కాలమ్స్ ఏంటి, ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది, మేనేజర్ ఐడి ఉంది, బట్ మేనేజర్ నేమ్ లేదు. సో అటువంటి సిచ్యువేషన్ లో అదే టేబుల్ ని ఒక అజంప్షన్ చేసుకోవాలి ఇంకో టేబుల్ ఉంది అనుకోండి. సో ఆ రెండు టేబుల్ ని జాయిన్ చేస్తే అదే మన సెల్ఫ్. దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి.
Select E1 dot ename comma E2 dot manager from EMP E1 comma EMP E2 where E1 dot manager number equal to E2 dot manager number. ఈ విధంగా ఒక అజంప్షన్ చేసుకొని టూ టేబుల్స్ ని E1 E2 అని చెప్పేసి ఆ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే మనకు ఎంప్లాయీ నేమ్ మేనేజర్ నేమ్ అనేది డిస్ప్లే అవుతారు. ఓకే, ఈ సెల్ఫ్ జాయిన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఎందుకంటే సెల్ఫ్ జాయిన్ రికర్సివ్ జాయిన్ గురించి ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్ కానీ బిటెక్ ఎగ్జామ్స్ కానీ సపరేట్ గా క్వశ్చన్ కూడా అవుతుంది. క్లియర్, మీరైతే నోట్స్ తీసుకొని క్లియర్ గా ఇదంతా రాసేసుకోండి. నేను దీన్ని రిమూవ్ చేసి వీటికి సంబంధించిన అవుట్పుట్ ఎలా వస్తుందో ఒకసారి మనం చూద్దాం. మీకు కూడా క్లియర్ గా క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ ఈక్వి జాయిన్. మరి ఈక్వి జాయిన్ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ మనం డిస్ప్లే చేసింది ఎస్ నేమ్ సి నేమ్. దీనికి వచ్చే అవుట్పుట్ ఎస్ నేమ్ సి నేమ్. చూడండి, std డాట్ సిఐడి ఈక్వల్ టు కోర్స్ డాట్ సిఐడి అన్నాం. std డాట్ సిఐడిలో 10, కోర్స్ డాట్ సిఐడిలో 10, 10 మ్యాచ్ అయింది. మ్యాచ్ అయినప్పుడు ఎస్ నేమ్ అంటే ఇక్కడ ఉంది, అంటే నేమ్ వస్తుంది రోబో. ఆ కోర్స్ ఏంటి ఇక్కడ సి లాంగ్వేజ్. నెక్స్ట్ 10 తో ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు, ఆ రికార్డ్స్ రావు. 20 ఇక్కడ ఉందా? లేదు, ఆ రికార్డ్ రాదు. నెక్స్ట్ 30 10 మ్యాచ్ కాలేదు. 30 మ్యాచ్ అయ్యింది. 30కి నేమ్ ఏంటి ఇక్కడ? చిట్టి. సో చిట్టి. ఈ కోర్స్ నేమ్ ఏంటి? జావా. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి రికార్డ్స్? ఇంకేం లేవు. సో ఇది వచ్చే అవుట్పుట్. ఈక్వి జాయిన్ వచ్చే అవుట్పుట్. అట్లాగే నాన్ ఈక్వి జాయిన్ చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ నేము సి నేమ్, ఈ రెండింటిని మనం డిస్ప్లే చేస్తా ఉన్నాము. మరి ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం అవుట్పుట్. నాన్ ఈక్వి జాయిన్ అంటే సింపుల్ ఏం లేదు, అన్మ్యాచ్డ్ రికార్డ్స్. మరి ఇక్కడ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఏమేమిదో చూద్దాం. మరి ఇక్కడ మ్యాచ్ ఎలా చేస్తాము? std డాట్ సిఐడి ఈక్వల్ టు కోర్స్ డాట్ సిఐడి. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, మ్యాచ్ అయింది కాబట్టి ఆ రికార్డ్ మనకు రాదు. నెక్స్ట్ 10 30 అన్మ్యాచ్డ్. అంటే ఇక్కడ ఎస్టీడీ టేబుల్లో ఉన్న సిఐడి 10 తీసుకొని కోర్స్ డాట్ సిఐడిలో ఉన్న ప్రతి దాంతో చెక్ చేయాలి. అది ఒక్క దాంతో కాదు, ప్రతి దాంతో చెక్ చేయాలి. క్లియర్? అలా చెక్ చేసేటప్పుడు ఈక్వి జాయిన్ యూజ్ చేస్తే ఓన్లీ ఈక్వల్ రికార్డ్స్ వస్తాయి. నాన్ ఈక్వి జాయిన్ యూజ్ చేస్తే అన్మ్యాచ్డ్ రికార్డ్స్ వస్తాయి. ఇప్పుడు 10 మ్యాచ్ అయింది కాబట్టి అది రాదు మనకు. నెక్స్ట్ 10 30 అన్మ్యాచ్డ్ రికార్డ్. సో మనకు వస్తుంది. వచ్చినప్పుడు వాడి నేమ్ ఏంటి? రోబో. వాడి కోర్స్ ఏంటి? జావా. నెక్స్ట్ 10 40 అన్మ్యాచ్డ్ రికార్డ్. వాడి నేమ్ ఏంటి? రోబో. వాడి కోర్స్ ఏంటి? సి ప్లస్. ఇది మనకు ఫస్ట్ రికార్డ్. నెక్స్ట్ 20 10 అన్మ్యాచ్డ్ రికార్డ్. అన్మ్యాచ్డ్ రికార్డ్ అన్నప్పుడు 20 నేమ్ ఏంటి? సన. కోర్స్ ఏంటి ఇక్కడ? సి లాంగ్వేజ్. నెక్స్ట్ మళ్ళీ 20 30 సన జావా. నెక్స్ట్ 20 40 అన్మ్యాచ్డ్ రికార్డ్ కాబట్టి సన సి ప్లస్. నెక్స్ట్ 30 10 అన్మ్యాచ్డ్ రికార్డ్. సో చిట్టి సి లాంగ్వేజ్. నెక్స్ట్ 30 30 మ్యాచింగ్ రికార్డ్, అది రాదు మనకు. నెక్స్ట్ 30 40 అన్మ్యాచ్డ్ రికార్డ్ కాబట్టి చిట్టి సి ప్లస్. ఈ విధంగా మనకు నాన్ ఈక్వి జాయిన్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. చూద్దాం ఏమొస్తుంది అనుకుంటాం. ఎస్ నేమ్ సి నేమ్. చూడండి ఏమొస్తుంది. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది. ఇందాక మనం చెప్తున్నాం లెఫ్ట్ అవుటర్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో యూజ్ చేసే టేబుల్ కంప్లీట్ గా మనకు వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏముంది టేబుల్? ఎస్టీడీ. ఎస్టీడీ అంటే మనకి ఇక్కడ నేమ్స్ వచ్చేసి రోబో, సన, చిట్టి. బట్ వాట్ ఎవర్ రైట్ టేబుల్ ఓన్లీ మ్యాచ్ అయ్యే రికార్డ్స్ రావాలి. 10 10 మ్యాచ్ అయ్యింది. మ్యాచ్ అయింది కాబట్టి వాడి నేమ్ రోబో కాబట్టి వాడి రోబో కోర్స్ ఏంటి? సి. అది వచ్చింది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి? 10 ఏం లేవు. నెక్స్ట్ 20 ఇక్కడ అసలు లేదు కాబట్టి 20 రాదు. అంటే 20 వాడి నేమ్ ఏంటి ఇక్కడ? సనా. సనా అన్న దగ్గర ఇక్కడ కోర్స్ ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకు నల్ వాల్యూ వస్తుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ 30 10 అన్మ్యాచ్డ్. 30 30 మ్యాచ్డ్ కాబట్టి వాడి నేమ్ చిట్టి, కోర్స్ వచ్చేసి జావా. ఇంకేమన్నా ఇందులో? ఇంకేం లేదు. సో ఇది మనకు వచ్చాము. లెఫ్ట్ అవుటర్ జాయిన్ యూజ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లో కంప్లీట్ రికార్డ్స్ వస్తాయి, రైట్ సైడ్ లో ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. క్లియర్? ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రైట్ అవుటర్ జాయిన్. దీన్ని రిమూవ్ చేసి రైట్ అవుటర్ జాయిన్ గురించి కూడా మనం చూద్దాం. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏమొచ్చింది మన రికార్డ్స్? లెఫ్ట్ సైడ్ లో కంప్లీట్ టేబుల్ వచ్చింది, రైట్ సైడ్ లో ఓన్లీ మ్యాచ్ రికార్డ్స్ వచ్చింది. బట్ వాట్ అబౌట్ రైట్ అవుటర్ జాయిన్? రైట్ అవుటర్ జాయిన్ ఏమొస్తుందో చూద్దాం. ఎస్ నేమ్ సి నేమ్ ఇదే మనం డిస్ప్లే చేసి అవుతుంది. చెప్పండి. రైట్ అవుటర్ జాయిన్ అన్నప్పుడు రైట్ సైడ్ లో కంప్లీట్ రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ లో మాత్రం ఓన్లీ మ్యాచ్ రికార్డ్స్ వస్తాయి. ఫస్ట్ అయితే మనం రైట్ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ డిస్ప్లే చేసేద్దాం. సి లాంగ్వేజ్, జావా,
C++. నెక్స్ట్ STD టేబుల్. STD టేబుల్ లో చూడండి ఏమేమి మ్యాచింగ్ రికార్డ్స్ 10 మ్యాచ్ అయింది. 10 మ్యాచ్ అయింది కాబట్టి రోబో వాడి నేమ్ కోర్స్ వచ్చేసి సి లాంగ్వేజ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ 20 అన్మ్యాచ్ రికార్డ్, ఆ రికార్డ్ రాదు. నెక్స్ట్ 30 మ్యాచ్ అయింది. మ్యాచ్ అయినప్పుడు ఆ నేమ్ ఏంటి చిట్టి, ఆ కోర్స్ ఏంటి జావా. సో ఈడ మనకు చిట్టి అని వస్తుంది. నెక్స్ట్ 40 అసలు లేదు కాబట్టి గీడ మనకు నల్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇంతే సింపుల్. అంటే రైట్ సైడ్ లో కంప్లీట్ రికార్డ్స్ వస్తాయి, మరి లెఫ్ట్ సైడ్ లో మాత్రం ఓన్లీ మ్యాచ్ రికార్డ్స్ వస్తాయి. ఇది మనకు రైట్ అవుట్ చేయాలి. మరి ఫుల్ జాయిన్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. ఎస్ నేమ్, సి నేమ్. ఇందాక చెప్తున్నాం ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ అన్ని మిక్స్ చేస్తే మనకు ఫుల్ అవుటర్ జాయిన్. ఫస్ట్ అయితే ఇక్కడ మ్యాచ్ చేయాలి. 10 మ్యాచ్ అయింది కాబట్టి రోబో సి వచ్చింది. నెక్స్ట్ 20 లేదు కాబట్టి ఇక్కడ సనా ఉంటుంది, గీడ మాత్రం నల్ ఉంటుంది. నెక్స్ట్ 30 మ్యాచ్ అయింది. 30 మ్యాచ్ అయింది కాబట్టి 30 నేమ్ వచ్చేసి చిట్టి, కోర్స్ వచ్చేసి జావా. చూడండి ఇంకేమైనా ఉన్నాయి సిఐడి. ఇందులో 10 అయిపోయింది, 20 అయిపోయింది, 30 అయిపోయింది. ఇక్కడ 10 అయిపోయింది, 30 అయిపోయింది, 40 మిగిలింది. మరి 40 మిగిలినప్పుడు వాడికి నేమ్ లేదు కాబట్టి గీడ నల్ వస్తుంది, వాడి కోర్స్ ఉంది కాబట్టి C++. ఇది మనకు ఫుల్ అవుట్. అయితే చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఏం లేదు, ఇక్కడ సింపుల్. ఒక టేబుల్ లెఫ్ట్ టేబుల్ తీసుకొని లెఫ్ట్ టేబుల్ లో ఉన్న కామన్ కాలం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రైట్ సైడ్ లో ఉన్న కామన్ కాలంతో మ్యాచ్ చేసుకుని పోవాలి. మ్యాచ్ అయిన రికార్డ్స్ డిస్ప్లే చేయాలి. మ్యాచ్ కాని రికార్డ్స్ దగ్గర నల్ పెట్టాలి. మ్యాచ్ కాని రికార్డ్స్ దగ్గర ఎక్కడైతే వాల్యూ లేదో అక్కడ నల్ పెట్టాలి. రిమైనింగ్ అంతా సేమ్. ఇది మనకు ఫుల్ అవుట్ జాయిన్. నెక్స్ట్ కార్టెసియన్ ప్రొడక్ట్ జాయిన్. కార్టెసియన్ ప్రొడక్ట్ జాయిన్ చూడండి ఎట్లా వస్తుంది అవుట్పుట్. ఎస్ నేమ్, సి నేమ్, సేమ్ స్టోరీ. ఇక్కడ కూడా అవుట్పుట్ అదే వస్తున్నాం. చూడండి ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్. 10తో 3 రికార్డ్స్, 20తో 3 రికార్డ్స్, 30తో 3 రికార్డ్స్. అంటే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే రోబో సి, రోబో జావా, రోబో C++. ఫస్ట్ 3 రికార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ 20తో కూడా మళ్ళీ 3 రికార్డ్స్. 21 ఏమేంటి సనా. మరి ఇక్కడ కోర్సెస్ ఏమన్నాయి సి ఉంది, అట్లాగే సనా జావా, సనా C++. నెక్స్ట్ 30 చిట్టి, సి లాంగ్వేజ్, చిట్టి జావా, చిట్టి C++. ఈ విధంగా మనకి ఆల్ కాంబినేషన్స్ అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. ఆల్ కాంబినేషన్ రికార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఇవి మనకు వచ్చే అవుట్పుట్స్. క్లియర్. బట్ ఎగ్జామ్ లో అయితే ఒక అజంప్షన్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్స్ అజంప్షన్ చేసుకొని ఫస్ట్ వాటికి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన ఒక వెన్ డయాగ్రామ్ వేసేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడుతుంది. డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ కంపల్సరీ అడిగే క్వశ్చన్ DBMS లో SQL లో జాయిన్స్. వాట్ ఈస్ జాయిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అంటే మీరు ఎక్కడైనా ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ జాయిన్ వీటిపైన అయితే కంపల్సరీగా ఉంటుంది అయితే వెళ్తాం. క్లియర్. మీరైతే నోట్ తీసుకొని క్లియర్ రాసేసుకొని ఒకసారి మీరు చదువు. ఓకే. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్.